కాంతి దాని చుట్టూ ఆవరించిందను. ఆ అగ్నిలో నుండి కరగబడినదే ప్రసరించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. దానిలో 4 జీవుల రూపములు ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైనది. దేవుడు తన ప్రవక్తని పిలుచుకున్నాడు. తన ప్రవక్తలకి పరిచయం అప్పగించాడు. తన ప్రవక్తల మీద తన ఆత్మనించాడు. ప్రియులారా, దర్శన రూపంలో అనేక రీతులుగా బాధ్యతలు అప్పగించాడు. తన ఆత్మను అప్పగిస్తూ తాను ఏ ప్రదేశానికి వెళ్ళాలో, ఏ వ్యక్తులతో మాట్లాడాలో, వారు ప్రాముఖ్యమైన వారైనా లేక ఎన్నిక లేని వారైనా, బీదవాడైనా, ధనికుడైనా, రోగి అయినా, ఆరోగ్యవంతుడైనా, చదవరి అయినా, పామరి అయినా, రాజైనా లేకపోతే బీదవాడైనా సరే, వారితో ఖచ్చితంగా నా మాట తెలియజేయు అని దేవుడు తన ప్రవక్తల మీద ఆత్మ నుంచి తను ప్రవక్తల్ని తన పరిచయంలో వాడుకున్నాడు. ప్రియులారా, ఈ రోజున పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడు అనే అంశం మీద నేను మీతో ముచ్చటించాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క మాటలు ఇప్పుడు చదువుకున్న పాఠ్య భాగంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు గారికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు తనకి కొంత జీవుల్ని చూపించాడు. ఆ జీవులకి ఒక్కొక్క దానికి 4 రూపాలు ఉన్నాయంట, 4 ముఖాలు ఉన్నాయంట. ఆ 4 ముఖాల్లో ఒకటి మానవ రూపము, మానవ ముఖము, రెండవది సింహపు ముఖము, మూడవది ఎద్దు ముఖము, 4వది పక్షిరాజు ముఖముగా కనబడతా ఉంది. ప్రియులారా, అక్కడ మనం గమనించగలుగుతున్నాం, మేఘము, బలమైన మేఘము, గొప్ప తుఫాను, అగ్ని, గాలి, కాంతి రేఖలు, ప్రజ్వరలటం, ఇలాంటి గుణగణాలన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. యెహోవా హస్తము యెహెజ్కేలు గారి మీదకి వచ్చింది. ప్రియులారా, యెహోవా హస్తము అనే దానికి పరిశుద్ధాత్మ యొక్క రూపముగా మనం చెప్పుకోగలము. ప్రియులారా, ఆ హస్తం వచ్చినప్పుడు అంట బలమైన గాలి వచ్చిందంట, మేఘం వచ్చిందంట, అగ్ని జ్వాలలు లాంటివి వచ్చినాయంట, కాంతి రేఖలు లాంటివి కనిపిస్తున్నాయంట. ఆ అగ్ని ప్రజ్వరలడం, ఆ వెలుగు ప్రజ్వరలడం అనేది గమనించుకోగలుగుతున్నాం. ప్రియులారా, ఇది ఖచ్చితంగా ఈ సూచనలన్నీ కూడా మనుష్యులు లేక విశ్వాసులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు కలిగే లక్షణాలుగా మనం చెప్పుకోగలం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ మేడగదిలో 120 మంది కూడా దేవుని యొక్క ఆత్మ పొందుకునేటప్పుడు వారికి కూడా ఇలాంటి అనుభవాలే కలిగినాయి. ఇలాంటి దర్శనమే వాళ్ళు చూడగలిగారు. ఇలాంటి గాలి తాకిడి, ఇలాంటి అగ్ని తాకిడి, ఇలాంటి అగ్ని నాలుకలుగా విభాగించబడ్డం, ఆ కాంతి రేఖలు రావడం, ప్రజ్వరలడం, ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క మేడగది మీద ఉన్నటువంటి ఆ 120 మంది దేవుని యొక్క ప్రజలు లేక శిష్యులు అనుభవించడం జరిగింది. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత ఒక విశ్వాస జీవితంలో గాని, ఒక క్రైస్తవురాల జీవితంలో గాని, ఒక పరిచయంలో గాని, ఒక సేవకుడిలో గాని వారి యొక్క జీవిత విధానం ఎలా మారుతుంది అంటే, వారి యొక్క సేవ విధానం ఎలా మారుతుంది అంటే అది వర్ణాతీతం. ప్రియులారా, ఇక్కడ జీవులు, పరలోకపు జీవులు దేవుడు ఆ యొక్క ప్రవక్తగా చూపించాడు. దేవుని యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత ఈ యొక్క 4 రూపాలు ఆ జీవులకు ఎలా ఉన్నాయో ఆ 4 రూపాల యొక్క స్వరూపాలు, స్వభావాలు పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి సంఘములోను, ప్రతి విశ్వాసంలోను, ప్రతి సేవకుల్లోను, ప్రతి సేవలోను, పరిచయంలోను అట్టి రీతిగా మార్పులు కనబడతాయి అని ఈ రోజున దేవుని పేట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించగలిగితే మొట్టమొదటిగా మానవ రూపం కనిపించింది ఆయనకి. మానవ రూపం అనేది ఇక్కడ మనం గమనించుకోగలిగితే ఆధ్యాత్మికంగా మానవుడు మట్టి నుంచి తీయబడినవాడు, మట్టితో చేయబడినవాడు. మట్టి అనేది చాలా బలహీనమైనది. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఎద్దు గాని, పక్షిరాజు గాని, లేకపోతే సింహము గాని మట్టి నుంచి తీయబడినవి కావు. అవి కేవలం దేవుని యొక్క మాట ద్వారా జరిగినాయి అవన్నీ కూడాను. ప్రియులారా, మట్టి నుంచి మానవుడు తీయబడ్డాడు. ఈ మట్టి సింహం కన్నా బలహీనమైనది, ఈ మట్టి పక్షిరాజు కన్నా బలహీనమైనది, ఈ మట్టి ఎద్దు కన్నా బలహీనమైనదిగా మనం గమనించుకోవాలి. మానవ స్వరూపం అనేది బలహీనతతో కూడుకున్నటువంటి అనుభవాలు.
దేవుని ఆత్మ పొందుకున్నప్పటికీ కూడా చాలా మంది బలహీనులుగా ఉంటారు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పటికీ కూడా మానవుడు కాబట్టి మానవ బలహీనతలు అనేవి తనలో ఉంటాయి. చాలా మంది అంటారు దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత మానవ బలహీనతలు ఆ క్రైస్తవ శరీరంలో కానీ, ఆ వ్యక్తి శరీరంలో కానీ, ఆ సంఘంలో కానీ ఉండవు అనుకుంటారు. ప్రియులారా, నేను చూసినటువంటి సంఘాల్లో కానీ, నేను చూసినటువంటి వ్యక్తుల్లో కానీ చాలా మంది జీవితాల్లో దేవుని ఆత్మ అనుభవించినప్పటికీ కూడా వాళ్ళలో చాలా లోపాలు కనబడతా ఉన్నాయి. ఆ పరిచర్య గాని, ఆ సంఘం గాని, ఆ వ్యక్తి గాని, ఆ విశ్వాసి గాని చాలా బలహీనతతో బాధపడతా ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనం ఏంటంటే గమనించుకోవాలి, వీళ్ళు దేవుని ఆత్మచేత నింపబడిన వారు కదా, మరి ఎందుకు వీళ్ళకి బలహీనతలు ఉంటాయంటే అది